రాజకీయ నాయకులకు పోలీస్ డిపార్ట్మెంట్కు ఈ ట్యాపింగ్ వ్యవహారంలో సంబంధం ఉండదు. అది ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్ట్. దాన్ని మళ్ళీ మీరు తప్పని రేవంత్ రెడ్డి గారి అక్రమ ఆదేశాల మేరకు ప్రూవ్ చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇది తప్పు. ఇది రాబోయే రోజుల్లో పెద్ద నేరంగా పరిణమిస్తుంది. దయచేసి జాగ్రత్తగా ఉండండి పోలీసు మిత్రులారా. ముఖ్యంగా సిట్ అధికారులకు, వాళ్ళని గైడ్ చేస్తున్న అధికారులందరికీ కూడా నేను ముందు అప్పీల్ చేస్తున్నా, రిక్వెస్ట్ చేస్తున్నా. ప్లీజ్ ఫాలో యువర్ కాన్షియన్స్, ప్లీజ్ ఫాలో ద లా, ప్లీజ్ ఫాలో ద కండక్ట్ రూల్స్ ఆఫ్ ఆల్ ఇండియా సర్వీసెస్, ప్లీజ్ ఫాలో ద పోలీస్ మాన్యువల్స్, నాట్ ద ఇల్లీగల్ ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ యువర్ హోమ్ మినిస్టర్ శ్రీ రేవంత్ రెడ్డి గారు. లేనిది ఉన్నట్టుగా నిరూపించే ప్రయత్నం చేయకండి. మీరు ఎవరైనా తప్పు చేస్తే ఉంటే ఆధారాలు ఉంటే ఆధారాల ప్రకారం ఇన్వెస్టిగేట్ చేయండి, మీరు ఛార్జ్షీట్ ఫైల్ చేయండి. కానీ సంబంధం లేని రాజకీయ నాయకులు, సంబంధం లేని ఎక్కడ ఎవిడెన్స్ లేకపోతే కూడా వాళ్ళందరినీ, ఇప్పుడున్న వాళ్ళను ఇగో సంధ్యా శ్రీధర్ రావు లాంటి వాళ్ళతోని రకరకాల అడ్డమైన స్టేట్మెంట్లు ఇప్పించి, అదేవిధంగా ఇప్పుడున్న నిందితుల్లో కొంతమందిని బెదిరించి మీరు ఇస్తారా ఇవ్వరా కన్ఫెషను, మీరు హరీష్ రావు పేరు చెప్తారా చెప్పరా, కేసీఆర్ పేరు చెప్తారా చెప్పరా అని చెప్పి బెదిరించి మీరు ఎవిడెన్స్ కలెక్ట్ చేసి రేపు మీరు ఛార్జ్షీట్లు ఇవన్నీ చేసి ఇబ్బంది పెడితే ఒకటి ప్రజలు తిరగబడతారు. రెండవది, దీని మీద రేపు చట్టబద్ధమైన విచారణ జరుగుతుంది. తెలంగాణ పోలీస్ కండక్ట్ రూల్స్ ప్రకారము, లేకపోతే తెలంగాణ కండక్ట్ రూల్స్ ప్రకారము, ఆల్ ఇండియా సర్వీసెస్ కండక్ట్ రూల్స్ ప్రకారము ఈరోజు బిఎన్ఎస్లో ఫాల్స్ ఎవిడెన్స్ క్రియేట్ చేసి ఎవరైతే తప్పుడు ఇన్వెస్టిగేషన్ చేస్తారో వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకునే ప్రయత్నం ఉంటుంది. అదేవిధంగా మీ మీద సివిల్ డ్యామేజెస్ కూడా వేయబడతాయి. ప్రమాదం ఈ కేసే కాదు, మీరు ఇప్పుడు పెడుతున్న అన్ని అక్రమ కేసులు ప్రశ్నిస్తే కేసు. ఇలా మా సీనియర్ నాయకుడు క్రిషాంక్ ఇలా సంగారెడ్డి జైల్లో ఉన్నాడు. అట్లా ఇప్పటికి 4 సార్లు పంపించిన రాయనండి. మీరు చేయని నేరానికి కొడంగల్ ఎమ్మెల్యే, కొడంగల్ ఎక్స్ఎమ్మెల్యే నరేందర్ రెడ్డిని 50 రోజులు జైల్లో పెట్టిండ్రు. ఇవన్నీ కూడా రేపు చర్చకు వస్తాయి. ఇవన్నీ రేపు విచారణ ముందు నిలబడాలి.